చూడండి ఈరోజు లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డేట్లో ఏమేమి పెట్టానో రైస్, నెయ్యి కూడా వేసానండి, పప్పుచారు, పెరుగు, ఇది పచ్చి పులుసు, గోంగూర టమాటా పచ్చడి, దొండకాయ వేపుడు. ఇదండి లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డేట్. ఇప్పుడు న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను చూడండి. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఫ్యాట్ ఉంటుంది, దాని వలన కార్బోహైడ్రేట్స్ శాతం కొంచెం తగ్గుతుంది. పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి, టమాటా కొంచెం ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి మీకు మైక్రో న్యూట్రియంట్స్ లభిస్తాయి. పెరుగు మీకు ఎలాగో తెలుసు, పెరుగు ప్రోబయోటిక్, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఇది గట్ హెల్త్కి చాలా మంచిది. ఇది పచ్చి పులుసులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉంది కాబట్టి ఇందులో మైక్రో న్యూట్రియంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. గోంగూర పచ్చడి, ఇప్పుడు గోంగూరలో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చిన్నపిల్లల కంటికి చాలా మంచిది, అప్పుడప్పుడు తినాలి. దొండకాయలో ఫైటో న్యూట్రియంట్స్, ఫైబర్ ఉంటుంది. పండులో నేను జామకాయ పెట్టుకున్నాను, సి విటమిన్, మరియు దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటుందంటండి. ఇది ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్, సి విటమిన్. ఇదండి లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. నేను ఏమైనా న్యూట్రిషియస్ వాల్యూస్ మర్చిపోయాను అనుకోండి, కామెంట్లో రాయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని న్యూట్రిషియస్ వాల్యూస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.